కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేనే పక్కా లోకల్ అనేటువంటి మాటతోటి వెళ్ళారు. కానీ రాకేష్ రెడ్డి అంటే పక్కా లోకల్ అనేది ఏంటంటే పదాల వేరం కావు. అయినా లోకలే, నేను లోకలే, పుట్టిన మార్పు నియోజకవర్గం తప్పేముంది. ఎవరైతే నిజమైన బిడ్డ అనుకున్నారో ఆ బిడ్డను గెలిపించారు. అంటే మా బిడ్డ పనికి వస్తాడు. ఇప్పుడు అందరు పుడతారండి. భారతదేశంలో కూడా చాలా మంది పుట్టారు. 142 కోట్ల మంది ఉన్నారు. ఎందుకు? నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానమంత్రి కావాలనుకున్నారు. అది నిజమైన బిడ్డ, భారత బిడ్డ, భారతీయుడు. ఒకప్పుడు భారతదేశం ఏర్పడ్డది వల్ల ఇట్లాంటి భారతీయుల గురించి ఏర్పడ్డది. ఆ భారతదేశం కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ నాయకత్వం కోరుకుంటారు. ఇక్కడ ఆర్మూర్ కూడా రాకేష్ రెడ్డి నాయకత్వం కోరుకుంటారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న సీఎం ఓడిపోయిండు, అంటే ప్రభుత్వం పడిపోయింది. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పడిపోయే ఎట్టి పరిస్థితి అవకాశం లేదండి. మీరు చూశారు మధ్యప్రదేశ్లో 4 సార్లు కాకుండా ఇప్పుడు 5వ సారి కూడా గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి రోజు రోజుకు నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం పెరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం లేకపోతే దేశం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంది. అక్రమార్కులు, అవినీతి పరులు, అహంకారులు, అరాచకాలు సృష్టించే వాళ్ళు ఒక ఇండియానే ఒక జట్టు కట్టారు. ఒక్కొక్కడికి ఒక పార్టీ, ఒక్కొక్కడికి రాష్ట్రము, ఒక్కడికి కూడా దేశం మీద ప్రేమ లేదు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక గల్లీ లీడర్లు, స్టేట్ లీడర్లు, డిస్ట్రిక్ట్ లీడర్లు. కాబట్టి ఇంక ఉండాలా, భారతదేశం ఉండాలా, నిలవాలా, దృఢంగా ఉండాలా, ఈ బాంబుల సంస్కృతి రావద్దు అంటే ఇంకా నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు ఈ దేశంలో.